నా స్టైల్ వంకాయ ఫ్రై అయితే ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ అయితే వంకాయ ఫ్రై. ఒకసారి ట్రై చేయండి, ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయిలోకి 4-5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయలతో పాటు ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ అంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ఉడికి బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి. చూసారా ఈ విధంగా. ఇప్పుడు మనకి బాగా వంకాయ ఉడికింది అనుకున్నప్పుడు టేస్ట్ తగినంత వరకు కారం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నాను, అంటే ఇది ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మంచిగా టాస్ చేసుకొని స్టవ్ ఆపేసుకున్నట్టయితే మన వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఈ వంకాయ ఫ్రై